నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు హైదరాబాద్ లో షాద్ నగర్ దగ్గర ఒక విషాద సంఘటన అయితే జరిగింది. ఒక మహిళని అర్ధరాత్రి 9 గంటల నుంచి సుమారు మిడ్ నైట్ 2 వరకు ఏంటంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది జరిగింది. మరి దాని గురించి మనకి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆ 3rd డిగ్రీ కోసం మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ శివకుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. హలో అండి సార్, ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు షాద్ నగర్ లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది కలకలం కూడా రేపుతుంది. అసలు ఏం జరిగిందంటారు? యాక్చువల్లీ 26th రోజు షాద్ నగర్ పోలీస్ స్టేషన్కి వాళ్ళ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని పిలిపించడం జరిగినట్టు ఉంది. దాని తర్వాత వాళ్ళని మళ్ళీ July 30కి వాళ్ళని పిలిపించి మరి ఇన్స్పెక్టర్ గారు మరి తర్వాత 3-4 కానిస్టేబుల్ కలిసి వారిపైన 3rd డిగ్రీ ఉపయోగించడం జరిగింది. యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ పైన క్రిమినల్ హిస్టరీ ఉంది అని చెప్పేసి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ హస్బెండ్ని వదిలేసి ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆమెని లోపట వేసి 3rd డిగ్రీ ప్రయోగించడం జరిగింది. అయితే జనరల్లీ 3rd డిగ్రీ అనేది ఏంది అనేది మనం తెలుసుకుంటే 1st డిగ్రీ వచ్చేసి ఏదైనా కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయడం కానీ పోలీస్ స్టేషన్ పిలిపించి నోటీస్ చేయడం కానీ ఇది 1st డిగ్రీ కిందికి వస్తుంది. 2nd డిగ్రీ వచ్చేసి ఆ యొక్క అక్యూజ్డ్ పైన రిమాండ్ కేస్ డైరీ ప్రిపేర్ చేసి ఆయనని కోర్టులో ప్రొడ్యూస్ చేసి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం 2nd డిగ్రీ కిందికి వస్తుంది. 3rd డిగ్రీ వచ్చేసి ఇది ఎక్కడ కూడా లాలో ఎక్కడ కూడా లేదు. ఈ యొక్క 3rd డిగ్రీ అనేది మన చట్టంలో ఇది ఉపయోగించాలని పోలీస్కి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ పైన అధికారుల నుంచి వాళ్ళకి పర్మిషన్ కానీ ఎక్కడ కూడా లేదు. ఇది వాళ్ళు ఇల్లీగల్గా కన్ఫెషన్ ఏదైతే స్టోలెన్ ప్రాపర్టీకి సంబంధించిన కన్ఫెషన్ తీసుకోవడానికి వాళ్ళ యొక్క 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళని నేరం ఒప్పుకుంటావా లేదా, నిజం చెప్తావా లేదా అని చెప్పేసి వాళ్ళ మీద ఉపయోగించి విపరీతమైన దెబ్బలకి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళు మేమే చేసినాం సార్ ఇక నేరం ఇక నన్ను ఒప్పియడం బలవంతంగా వారిని కొట్టి ఇక సార్ ఇంకా కొట్టకు నేను ఒప్పుకుంటా ఇక ఏదో ఒకటి నేనే చేసినాను ఒప్పుకుంటా సార్ అని చెప్పేసి వరకు ఒప్పించి ఆ కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి విషయాలు అనేది కంప్లీట్లీ ఇల్లీగల్. ఆల్రెడీ ఆ ఇన్స్పెక్టర్ గారిని సస్పెండ్ కూడా చేశారు. మిగతా ఎవరైతే 6-7 కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మేము కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కేసు దాంట్లో కూడా మేము కూడా కేసు ఫైల్ చేస్తూ ఉన్నాం వాళ్ళపైన. అండ్ ఆ యొక్క ఉమెన్ని ఏదైతే అక్యూజ్డ్ కానీ ఎవరైనా సరే ఒక ఉమెన్ని కానీ పట్టుకొని రావాలన్నా లేకపోతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలన్నా కంపల్సరీ ఒక ఉమెన్ కానిస్టేబుల్ అనేది తప్పకుండా ఉండాలి. ఒక ఉమెన్ని అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టినా కూడా ఆ ఉమెన్కి సంబంధించిన కస్టడీలో కంపల్సరీ ఒక ఉమెన్ పీసీ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ ఉమెన్ పీసీ లేకుండా వీళ్ళు ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా అలా చేయడం కంప్లీట్లీ ఇల్లీగల్. కంపల్సరీ ఆయన మీద కూడా కేసు ఫైల్ అవుతుంది. ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం చూసుకుంటే సెక్షన్ 120 Clause 1 అండ్ 120 Clause 2 ప్రకారం ఆ యొక్క ఇన్స్పెక్టర్ అండ్ మిగతా కానిస్టేబుల్ కూడా పనిషబుల్, వాళ్ళకు కూడా పనిష్మెంట్ వస్తుంది. వాళ్ళపైన కూడా మనం కేసు ఫైల్ చేయొచ్చు. జనరల్లీ బయట మనం కొట్లాడుతూ ఉంటాం, జనరల్ పబ్లిక్ కొట్లాడి వాళ్ళపైన ఎవరి మీద దాడి చేస్తే ఏదంటే శిక్ష ఉంటుందో దానికంటే డబల్ పోలీస్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే పోలీస్ అనేది డిసిప్లిన్ ఫోర్స్. ఆ డిసిప్లిన్ మితిమీరి వాళ్ళు ఇక పబ్లిక్ మీద ఇటువంటి దాడులు చేయడానికి వాళ్ళకి అధికారం ఇవ్వలే. అధికారం వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, పబ్లిక్ పీస్ఫుల్ మెయింటైన్ చేయడానికి పోలీసు వాళ్ళకి అధికారం ఇచ్చారు. కానీ జనాలు ఇష్టం ఉన్నట్టు కొట్టు, జనాలు ఇష్టం ఉన్నట్టు బెదిరి ఏదో అఫీషియల్ రౌడీ లెక్క బిహేవ్ చేయడానికి వాళ్ళకి చట్టం అధికారం ఇవ్వలేదు. ఏ పోలీస్ అయినా సరే ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళపైన కూడా మనం కేసులు ఫైల్ చేయొచ్చు. ఒక నార్మల్ వ్యక్తి కంటే పోలీసు వాళ్ళు ఎక్కువ భయపడతారు. వాళ్ళ మీద మనం కేసు పెడితే నార్మల్ పబ్లిక్ ఏం కాదు, వాళ్ళపైన కేసు పెడితే వాళ్ళ ఉద్యోగం పోతుంది, వాళ్ళకి సంబంధించిన ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ అన్ని కట్ అవుతాయి. ఒకవేళ ప్రూవ్ అయితే వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది. నార్మల్ పబ్లిక్ అంటే పోలీసు ఒక వ్యక్తిని కొట్టిన తర్వాత వాళ్ళు చాలా కేసెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ ఒక ఉమెన్కి ఏదైతే జరిగిందో ఇంకొక ఉమెన్కి కానీ ఈ షాద్నగర్ పోలీస్ స్టేషన్లో
మీరు చూసినట్టయితే లాస్ట్ ఒక 6 years నుంచి ఇట్లాంటి కేసెస్ చాలా జరిగినాయి. ఒక బెదిరియడం కానీ, ఎవరైనా అడ్వకేట్ పోతే కూడా నువ్వు అడ్వకేట్ పోలీస్ స్టేషన్లకు ఎంట్రీ లేదని చెప్పేసి నాతో కూడా బైస్ చేయడం జరిగింది. నేను కూడా హ్యూమన్ రైట్స్లో కేసు కూడా నేను కూడా పెట్టడం జరిగింది. అంతకుముందు ఒక ఇన్స్పెక్టర్ పైన నేను కూడా హెచ్ఆర్సీలో కేసు పెట్టడం జరిగింది. ఇట్లాంటి బిహేవియర్ ఇది నాకు తెలిసి చాలాసార్లు షాద్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి సిపి గారు అని చెప్పేసి మా తరఫు నుంచి కూడా మేము దీని మీద ఫైట్ చేస్తాం. మేము కూడా హ్యూమన్ రైట్స్లో కేసు కూడా ఫైల్ చేస్తాం. చేసిన తర్వాత ఆ బాధితురాలకి ఎలా న్యాయం జరగాలో మేము కూడా ఆలోచిస్తాం. ఇప్పుడు చూసుకుంటే ఒక మహిళని అరెస్ట్ చేయాలన్నా, ఇన్వెస్టిగేట్ చేయాలన్నా పర్టికులర్గా ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. కానీ వీళ్ళేంటి అంటే ఆ మహిళని అరెస్ట్ చేసి చాలా ఘోరంగా ఉన్న బట్టలు కూడా తీసేసి, అలాగే 14 సంవత్సరాల బాబుని కూడా కొట్టడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఏ ఉమెన్ అయినా సరే ఆఫ్టర్ 6 అనేది పోలీస్ కస్టడీలో కానీ, పోలీస్ లాకప్లో కానీ ఉండడానికి వీల్లేదు. ఏ ఒక్క ఉమెన్ అయినా సరే బిఫోర్ 10 to 6 మధ్యలోనే వాళ్ళు ఏదైనా కన్ఫెషన్ తీసుకోవాలన్నా, పోలీస్ స్టేషన్ పిలిపియాలన్నా 10 to 6 ఏదైతే వర్కింగ్ అవర్స్ ఉంటే ఆ మధ్యలోనే పిలవాలి. వాళ్ళు పిలిచినా కూడా ఒక ఉమెన్ పీసీని పక్కన పెట్టుకొని, ఒక ఉమెన్కి సంబంధించిన ఆఫీసర్ని ముందడ పెట్టుకొని వాళ్ళు స్టేట్మెంట్ కానీ రికార్డ్ చేయాలి. ఏ ఒక్క మేల్ ఆఫీసర్ ఆమె మీద ఎటువంటి మాట్లాడడానికి కానీ, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి కానీ వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు. అలాగే వాళ్ళ బాబుకి చూసుకుంటే 14 సంవత్సరాలు ఉంటాయి సార్. ఆ బాబుకి తీసి అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టారని కూడా చెప్పడం జరుగుతుంది. అసలు చిన్న పిల్లల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళొచ్చు అంటారా? అసలు పోలీస్ స్టేషన్ కాదండి, పోలీస్ డ్రెస్లోనే పిల్లల్ని వాళ్ళని పలకరించడం కూడా పోలీస్ స్టేషన్ వాళ్ళ యూనిఫామ్లో కూడా పలకరించదు వాళ్ళని. ఎవరైతే జువెనైల్ ఉన్నారో, ఎవరైతే బిలో 18 years ఉంటారో వాళ్ళు జువెనైల్ కింద వస్తారు. ఓకే, వాళ్ళు సిసిఎల్ అని చెప్పేసి కూడా మనము లా భాషలో మనం పిలుస్తాము. వాళ్ళకి వాళ్ళ ముందటికి పోవాలన్నా, వాళ్ళని పిలిపియాలన్నా, కూర్చోబెట్టాలన్నా ఎటువంటి అధికారం లేదు. వాళ్ళ ముందట సివిల్ డ్రెస్లో. ఇంకొకటి ఏంటంటే జువెనైల్ కేసెస్లో ఒకవేళ ఏదైనా జువెనైల్ సంబంధించిన పనిష్మెంట్స్ కానీ, ఒక వాళ్ళ మీద కేసు ఏదైనా బుక్ అయింది అనుకో, జడ్జి కూడా సివిల్ డ్రెస్లో కూర్చోవాలి. ఒక తల్లిలాగా కూర్చొని వాళ్ళని పిలిచి ఏదైతే ఉందో, ఏంటమ్మా ఏంది ఏం సంగతి, ఒక మృదువుగా మాట్లాడి ఏంటమ్మా ఏం చేస్తావు ఏం సంగతి ఇట్లా మాట్లాడాలి. కానీ యూనిఫామ్ వేసుకొని లాఠీ పట్టుకొని నేను కొడతా, నేను బెదిరిస్తా అంటే ఆ యొక్క జువెనైల్ యాక్ట్ మీద కూడా వాళ్ళ కేసు మీద బుక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ ఆ పోలీసుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. బట్ ఇంత క్రూరంగా బిహేవ్ చేసి చిన్న పిల్లలను కూడా చూడకుండా ఒక ఆడపిల్లని కూడా బట్టలు ఊడదీసి కొట్టడం అనేది వీళ్ళకి ఇంకా ముందు ఇంకా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఏదైతే మహంతి గారు సిపి గారు ఈ యొక్క ఇన్సిడెంట్ పైన కమిషన్ వేయడం జరిగింది, ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని చెప్పేసి లోకల్ ఏసీపీ గారు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్సెస్ కనుక వీళ్ళు ఈ విధంగా చేసిరని ప్రవర్తించారని చెప్పేసి కంపల్సరీ వాళ్ళని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళ మీద పీనలైజ్ యాక్షన్స్ కూడా, పీనల్ సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు జైలు పోక తప్పదు కంపల్సరీ.